గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ. నేటి సమస్య సంఖ్య 2561. రావణు బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా. రావణు బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా. సందర్భము: సీతాదేవిని అపహరించి లంకలో అశోకవనంలో నిర్బంధించి ఆమె తన వైభవాన్ని చూచి తనకు వశమవుతుందని, తనను వరిస్తుందని కలలుగనే రావణుడు శిల్పులను పిలిపించి భవిష్యత్తులో నా గొప్పతనం చిరస్థాయిగా ఉండేటట్లుగా సీత తనంతట తానుగా కోరి రావణుని పెండ్లాడినది అని రాతి స్తంభములపై నా చరిత్రను రాయండి అని ఆజ్ఞాపించిన సందర్భం. రావణుడిట్లనెన్ సరిగా వ్రాసెడి శిల్పుల బిల్చి, సీత తాను ఆ వనవాసి రాము మనసారగజేరగబోదు, లంకలో నా వశమై చరించు, నను నాధునిగా వరించును. ఇంక సద్భావన రాతి కంబముల వ్రాయుడు నాదు చరిత్ర మీరు ఇటుల్. రావణు బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా. రావణుడిట్లనెన్ సరిగా వ్రాసెడి శిల్పుల బిల్చి, సీత తానా వనవాసి రాము మనసారగజేరగబోదు, లంకలో నా వశమై చరించు, నను నాధునిగా వరించునింక సద్భావన రాతి కంబముల వ్రాయుడు నాదు చరిత్ర మీరిటుల్. రావణు బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా. కలము మరియు గళము కోట రాజశేఖర్, నెల్లూరు, తేదీ 2/1/2018.